నమస్కారం సిక్కోలో హృదయ స్పందనకి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించి ఆ వైభవాన్ని నలుదిశలా చాటి చెబుదామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్ పిలుపునిచ్చారు. అరసవెల్లి ఆలయంలో సూర్య నమస్కారాలను స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్, జిల్లా అధికారులు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా శిక్షకులతో కలిసి సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చుకున్న రథసప్తమి వేడుకలను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అందులో భాగంగానే కర్టన్ రైజర్గా ఈ సూర్య నమస్కారాలు నిర్వహించామన్నారు. మరలా ఫిబ్రవరి 2వ తేదీన సూర్య నమస్కారాలతో 3 రోజుల వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. సుమారు 5,000 మందితో 80 అడుగుల రోడ్డులో రికార్డు స్థాయిలో సూర్య నమస్కారాల కార్యక్రమం ఉంటుందని అన్నారు. వేడుకల ప్రారంభం రోజు రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తామని, అలాగే గ్రామీణ క్రీడలైన కర్రసాము, సంగిడీలు, ధాన్యం గోనెలు ఎత్తడం, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే కోలాటం, తప్పెలగుళ్ళు, చెంచు భాగవతం, చెక్క భజన, తూర్పు భాగవతం, తాలీకానా, నాదస్వరం, పెద్దపాటు డప్పు వాయిద్యం, గిరిజనుల ధింస నృత్యం, నేల వేషాలు లాంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. దీంట్లో కూడా అక్కడ 80 ఫీట్ రోడ్లో ట్రైనర్స్తో పాటు అక్కడ ప్రాపర్గా LED స్క్రీన్స్, అక్కడ యోగా ఇన్స్ట్రక్టర్స్, ఇది కాకుండా మైక్ అండ్ సౌండ్ సిస్టమ్తో పాటు అందరూ ఒకేలాగా ఒక సింక్రనైజ్ వేలో ఈ సూర్య నమస్కారం చేయాలి, అదే మనం అనుకున్నాం. సో కాబట్టి ఈ రోజు ఈ కర్టెన్ రైజర్ ప్రోగ్రామ్ ఇది ఇక్కడ ఒక టెంపుల్లో కాకుండా శ్రీకాకుళం సిటీలో కాకుండా ఎంటైర్ జిల్లా ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క వార్డ్లో, ప్రతి ఒక్క స్కూల్లో, సచివాలయం సిబ్బంది కూడా నేను చెప్పాను ప్రతిరోజు దయచేసి ఈ రోజు నుంచి సూర్య నమస్కారం చేయాలి. ఇంకా కొన్ని ఫోటోస్ కూడా నా దగ్గర వచ్చింది. నిజాపురం మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మున్సిపాలిటీ నుంచి అక్కడ పొద్దున వర్కర్స్ కూడా చేయించారు. చాలా చాలా సంతోషం, చాలా సంతోషం. ఇది కాకుండా 3 రోజులు చాలా పెద్ద పండుగ లాగా మనం ఇప్పుడు ఈసారి మనం చేయబోతున్నాం. 2వ తేదీన మన మాస్ సూర్య నమస్కారంతో ప్రారంభించుకొని అక్కడ క్రీడా పోటీలు కూడా మనం పెడతాం. అది మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో మనం పెట్టాం. ఇది కాకుండా ఒక శోభాయాత్ర కూడా 2వ తేదీన మనం పెట్టినాం. కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 2వ తేదీన మనం పెట్టినాం. అదే మెయిన్ వెన్యూ అంటే ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ అండ్ పార్కింగ్ ప్లేస్ కేవీ రామమూర్తి స్టేడియం. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీఓ సాయి ప్రత్యూష, జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య, డాక్టర్ జగదీష్, ఆయుష్ విభాగం ముఖ్య ప్రణాళిక అధికారి లక్ష్మీ ప్రసన్న, జిల్లా ఉపాధి అధికారి సుధా, వికలాంగుల శాఖ ఏడీ కవిత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ పరిసరాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. కర్టన్ రైజర్
అర్జీలు పెండింగ్ లేకుండా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి ఆయన సోమవారం అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కరించిన అర్జీలకు ఖచ్చితమైన సమాచారం ఉండాలన్నారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు, ఏపీ హౌసింగ్, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్, ఏపీ ఈపీడీసీఎల్, పశుసంవర్ధక శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విభిన్న ప్రతిభావంతులు, గ్రామీణ అభివృద్ధి, స్కూల్ ఎడ్యుకేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్, ఇంజనీరింగ్ తదితర శాఖలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అర్జీలు స్వీకరించిన వారిలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఉప కలెక్టర్లు పద్మావతి, ఆర్డీఓ కె సాయి ప్రత్యూష, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, జడ్పీసీఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజు ఉన్నారు. ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక బాపూజీ కళామందిరంలో ఈ నెల 31వ తేదీ అలాగే ఫిబ్రవరి 1వ తేదీల్లో పెద్దలకు వేదాంత శ్రవణం అలాగే చిన్నారులకు సంస్కార సుధా అనే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం శ్రీ కోదండ రామాలయ కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఉపనిష్ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. దక్షిణాంనాయ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శ్రీ శారదాపీఠం శృంగేరి అహం బ్రహ్మస్మి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ రిట్రీట్స్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆఫ్లైన్ వేదాంత రిట్రీట్ని శ్రీకాకుళం నుంచి శ్రీకారం చుడుతూ అందులో భాగంగా రానున్న శుక్రవారం, శనివారం శ్రీకాకుళం స్థానిక బాపూజీ కళామందిరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని శృంగేరి శారదాపేట ఆస్థాన విద్వాంసులు, రాష్ట్రపతి సన్మాన గ్రహీత, దర్శన అలంకార మహోపాధ్యాయ బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి ప్రవచనాలను చెప్పేందుకు మన శ్రీకాకుళం వస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నుండి 8:30 వరకు వేదాంత శ్రవణంలో భాగంగా జగద్గురు ఆది శంకరాచార్య వైభవం, శ్రీ శృంగేరి శారదాపేట వైశిష్యం, జగద్గురు ఆది శంకరుల ఉపదేశ పంచకాన్ని ప్రవచనం చేయడం జరుగుతుందని, కార్యక్రమాన్ని మాత్రం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ ఇవ్వడం జరిగిందని, అలాగే ఎంట్రీ పాస్లు ఇచ్చి వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్రవేశం ఉచితమే కానీ నమోదు మాత్రం తప్పనిసరి అని చెప్పారు. పూర్తి వివరాలకు పెంట వాసిష్ఠ కార్తికేయ శర్మను 9502223017 చరవాణి ద్వారా సంప్రదించాలన్నారు. ఈ వేదాంత శ్రవణం అనేటువంటి దాన్ని ఈ కార్యక్రమానికి విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు వారు ఉపన్యాసకులుగా మనకి శ్రీకాకుళం ఇచ్చేస్తున్నారు. శుక్రవారం సాయంకాలం 3 గంటలకు వస్తారు. ఉపనిషత్తు మందిరంలో ఈ కార్యక్రమం సాయంకాలం 5 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. దీనికి ఒక పాస్ కూడా నిర్ణయం చేశారు. ఎందుకంటే ఉచితమే, దీనికి డబ్బులు అక్కర్లేదు. కానీ వాళ్ళు ఎంతమంది వస్తున్నారు అన్నది అక్కడ శృంగేరి పీఠంలో వాళ్ళు అక్కడ యాడ్ కావాలి. అంటే దీన్ని వాళ్ళు గ్యాదర్ చేస్తారు. శుక్రవారం నాడు పెద్దలందరికీ ఈ కార్యక్రమం, శనివారం నాడు ఏంటంటే 300 మంది విద్యార్థులకి 8th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి పిల్లలందరికీ వాళ్ళకి ఈ వైదిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ వాళ్ళలో ఉన్నటువంటి వివేకం ఎంత ఉందా అన్నది మళ్ళీ వాళ్ళు ప్రశ్నించి ఆయనతో ప్రసంగం ఉంటుంది. ఆయన పిల్లలు ప్రసంగం ఉంటుంది ఆ రోజు. కాబట్టి ఆయన వచ్చినందుకు గాను మనందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన విజయవంతం అయ్యిందని, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఎమ్మెల్యే గొండి శంకర్ అన్నారు. నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు. జగన్ రెడ్డి నిర్వాకంతో అంధకారంలోకి వెళ్లిన పారిశ్రామిక రంగానికి నూతన వెలుగులు తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్లు రేయింబవళ్లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని స్పష్టం చేశారు. నేడు మరో ఇన్నోవేషన్ కు చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. ఏఐ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రం కోసమే కాకుండా యావత్ దేశం తరపునే దావోస్ లో నాయకత్వం వహించారని వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం కలిగిన దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారని చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు శీర రమణయ్య, మాదరపు వెంకటేష్, దాసు నాయుడు, విభూది సూరిబాబు, ఎస్వి రమణమాదిగ, తోరంగి వెంకన్న యాదవ్ తదితరులు ఉన్నారు. దావోస్ పర్యటన విజయవంతమైందని మొత్తం దేశంలో మీడియా మొత్తం చెప్పింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశే నిలిచింది. అక్కడ ఆయన అనుభవం, బిల్ గేట్స్తో స్పెషల్గా మీట్ అవ్వడం, బిల్ గేట్స్కి ఎన్నో మనం ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో సహాయ సహకారాలు మనం అడగడం జరిగింది. జగన్ రెడ్డి నిర్వాకానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్ళి పారిశ్రామిక రంగానికి పూర్తిగా
చీకటి రోజులు వచ్చిన సందర్భంగా దాన్ని వెలుగులో తీసుకురావడం కోసం తండ్రి కొడుకులు రేయింబౌలు కష్టపడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మానవ వనరుల శాఖ మంత్రులు లోకేష్ అన్న గారు నాడు తెలుగు ప్రజలకు మొదటిసారి ఐటీని పరిచయం చేసి తెలుగువాడి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నేడు మరో ఇన్నోవేషన్కు చంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. అదేంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని. ఆ రంగాన్ని కూడా ప్రోత్సహించడానికి ప్రపంచ దిగ్గజాలందరితో కూడా భేటీ అవ్వడం జరిగింది. ఇదంతా మీడియాలో మనం చూసాం. అన్ని రాష్ట్రాల ప్రతినిధులు తమ రాష్ట్ర శ్రేయస్కై పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు గారు మాత్రం రాష్ట్రం కోసమే కాకుండా యావత్ భారతదేశం తరపునే దావోస్లో నాయకత్వం వహించారు. ఇది అందరికీ తెలుసు. ప్రపంచంలోనే అత్యంత తలసరి ఆదాయం గల దేశాల్లో మన దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునివ్వడంతో పాటు తెలుగువాడి ప్రతిభను మరోసారి పరిచయం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంగా ఇప్పుడే మీకు చెప్పాను. ఎముకలు కొరికే చలిని కూడా లెక్క చేయకుండా -6 డిగ్రీల్లో రాష్ట్రంలో పారిశ్రామిక విప్లవం తీసుకురావడానికి కోసం తావోసు నడివీధుల్లో సీఎం చంద్రబాబు గారు, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు పడిన శ్రమ సత్ఫలితాలను ఇస్తున్నాయి. వెళ్ళిన ప్రతి చోట మనకు రెడ్ కార్పెట్ వేసి చంద్రబాబు గారు, లోకేష్ గారికి అండ్ టీంకి పారిశ్రామికవేత్తలు స్వాగతం పలికారు. ఇదంతా మనం మీడియాలో చూసిందే. రాష్ట్రంలో ఉన్న అపార వనరులు, మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ పాలసీల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించి పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనువైనదని రాష్ట్రమని ఆహ్వానించడం జరిగింది. ఈ నెల 28 నుండి 30 వరకు దివ్యాంగుల సహాయ ఉపకరణాల డివిజన్ స్థాయి గుర్తింపు శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు కవిత తెలిపారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా CSR ఫండ్స్ సహకారంతో దివ్యాంగుల సహాయ ఉపకరణాలు డివిజన్ స్థాయి గుర్తింపు శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నెల 28న శ్రీకాకుళం జిల్లా పరిషత్లోను, 29న టెక్కల్ తహసీల్దార్ కార్యాలయంలోను, 30న పలాస ఎంపీడీఓ కార్యాలయంలో ఉంటుందని వివరించారు. ఈ శిబిరాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుందని తెలిపారు. జిల్లాలో విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలింకో సంస్థ హైదరాబాద్ వారిచే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారి CSR ఫండ్ సహకారంతో విభిన్న ప్రతిభావంతుల సహాయ ఉపకరణాల కొరకు గుర్తింపు శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర యోగలానికి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా వేడుకలు నిర్వహించారు. నేతలు ఎమ్మెల్యే గుండు శంకర్ ఆధ్వర్యంలో కేక్ ను కట్ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ అరాచక పాలన అంతానికి లోకేష్ పాదయాత్ర నాంది పలికిందని, యోగలం పాదయాత్రతో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశారన్నారు. లోకేష్ పాదయాత్ర ప్రజలకు ఒక భరోసా కల్పించిందని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే పనిలోనే లోకేష్ ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, లొట్టి సూరిబాబు, ఎస్పీ రమణమాదిగ, కమల, కరగాన భాస్కర్ రావు, తోనంగి వెంకన్న యాదవ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసి ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకి మూల కారకులైనటువంటి లోకేష్ అన్న గారు పాదయాత్ర మొదలుపెట్టి ఈ రోజుకి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మేము శ్రీకాకుళం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ సీనియర్ లీడర్స్, అలాగే శ్రీకాకుళం నియోజకవర్గం సీనియర్ లీడర్స్ అందరూ, జిల్లా తెలుగు యువత అందరి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మొన్నే తావోసు పర్యటన చేసి అలాగే 20 లక్షల మంది ఉద్యోగులకి ఉపాధి కల్పిస్తామనే నినాదంతో ముందుకెళ్తున్నాం. దానికోసం ఇక్కడ పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి గతంలో పరిశ్రమలు కూడా పారిపోయిన పరిస్థితిలో మళ్ళీ అవి తీసుకొచ్చి ఆయన సుదీర్ఘంగా కష్టపడుతున్నారు. అలాగే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి తన వంతు పాత్రగా ఆయన పోషిస్తూ పార్టీని ఒక పక్క పటిష్టం చేస్తూ ఎన్డీఏ కూటమిని సమన్వయం చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్తూ ఆయన కష్టపడుతున్నారు. అలాగే ఈ పాదయాత్ర ఆయనకి సుదీర్ఘ అనుభవాన్ని తెచ్చింది. ఎన్నో అవమానాలు భరించి ప్రత్యర్థులు ఎంత దాడులు చేసినా ఆయన కనీసం భయపడకుండా ముందుకెళ్ళి ఈరోజు ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేశారు.
వెలుగు వివోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని వెలుగు వివోఏల ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు అల్లు మహాలక్ష్మి, సిఐటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావులు తెలిపారు. వివోఏల 7 నెలల బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని, 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ వెలుగు వివోఏల ఉద్యోగుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ధరలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలుగు వివోఏలు ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలుగా ఉన్నారని, అనేక రకాల పనులు చేయించుకుంటున్న వివోఏల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 7 నెలలుగా వేతనాలు ఇవ్వకపోతే వివోఏలు తమ కుటుంబాలను ఏ విధంగా పోషించుకోగలరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి వస్తే వివోఏల 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేస్తామని, రాజకీయ వేధింపులు ఉండవని హామీ ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం హామీ నేటికి నెరవేర్చేదని అన్నారు. కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని, అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిలో జాయింట్ మీటింగ్ జరపాలని కోరారు. వివోఏల మెడపై కత్తిరా ఉన్న 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ తక్షణమే రద్దు చేసి వివోఏల ఉపాధిని కాపాడాలని కోరారు. దీక్షలకు సిఐటి జిల్లా నాయకులు అల్లు సత్యనారాయణ, కె సూరయ్య, ఆర్ ప్రకాష్, విఆర్ఏ సంఘం జిల్లా అధ్యక్షులు త్రినాథరావు సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలలో సంఘం నాయకులు డి జోగారావు, జి ఎర్రయ్య, వై అనురాధ, కె మన్మధరావు, లక్ష్మి, ఎన్ రాజేశ్వరి, నర్తు మహాలక్ష్మి, పి రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ దీక్షలు 3 రోజులు కొనసాగనున్నాయి. బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే సరైన న్యాయం జరుగుతుందని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు గుంటూరులో జరిగిన బీసీ మంత్రుల ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు బీసీ మంత్రులకు ఆయన చేతుల మీదుగా సన్మానం చేశారు. చంద్రబాబు నాయుడు బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, గతంలో కూడా ఎంతగానో ప్రోత్సహించారని గుర్తు చేశారు. ముఖ్యంగా పార్టీ తొలి నుంచి కూడా బీసీల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిందని చెప్పారు. ఆర్థిక స్తోమత లేని వారు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు, నిరుపేదలు న్యాయపరమైన సలహాలు సూచనలు పొంది కారాగారంలో ఖైదీలుగా ఉన్నవారు ₹1 ఖర్చు లేకుండా బెయిల్ పై బయటకు రావడానికి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఎంతో ఉపయోగపడుతుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి రెడ్డి సన్యాసి నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో ఉన్న లీగల్ సర్వీస్ అథారిటీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ న్యాయ సహాయం పొందాలనుకునే వారు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 100 కేసులకు పైబడి బెయిల్స్ ఇప్పించామని, అలాగే 50 వరకు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించామని, ఇంకా 200 కేసులు పెండింగ్ లో ఉన్నాయని లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ లీగల్ ఆఫీసర్ కొమరాపు ఆఫీస్ నాయుడు అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్స్ ఏర్పాటు అయ్యాయని, వీటిని అన్ని జిల్లాల పరిధిలో ఉన్న న్యాయస్థానాల్లో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రతినిధులు పుట్ట అంజనీ కుమార్, పైడి హర్షవర్ధన్, గేదెల ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల స్వీకరణ పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించే అర్జీలు సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార కార్యక్రమంలో జిల్లా ఎస్పీ 54 మంది ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలు తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే తెలియజేసి చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ వృద్ధులు, వికలాంగుల అర్జీలదారుల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. ఎప్పటికే పెరుగుతున్న ధరలు తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకంపై విద్యుత్ ఛార్జీల పెంపుదల రూపంలో అదనపు భారం మోపడం సరికాదని శ్రీకాకుళం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తమన భాస్కర్, మణికొండ ఆదినారాయణ మూర్తి అన్నారు. విద్యుత్ పై భారాలు వ్యతిరేకిస్తూ వినియోగదారుల నుండి సేకరించిన సంతకాలతో కూడిన పేపర్లను ఈ రోజు కలెక్టర్కు అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ గతంలో 2004 నుండి వాడిన విద్యుత్ కోసం కట్టిన బిల్లు మొత్తం సరిపోలేదంటూ అదనంగా సర్దుబాటు ఛార్జీల రూపంలో మరలా కట్టాలంటూ భారం వేయడం సమంజసం కాదన్నారు. దీనితో పాటు వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు అమర్చి వాటి ఖరీదు కోసం వారి నుండి వేలాది రూపాయలు వసూలు చేయడం మరో భారం అని అన్నారు. దీనికి కొనసాగింపుగా ప్రీపెయిడ్ విధానంకు మరి ముందుగానే డబ్బులు చెల్లించి కరెంట్ వాడుకోవాలని, విద్యుత్ కనెక్షన్ ఇచ్చే ప్రారంభంలోనే వినియోగదారు నుండి వసూలు చేసిన వేలాది రూపాయలు డిపాజిట్ రూపంలో సంస్థ వద్ద ఉన్నాయని చెప్పారు. అంటే ప్రీపెయిడ్ విధానం ఇప్పటికే అమల్లో ఉన్నట్లు అర్థమని వివరించారు. మరలా కట్టమనడం అర్ధరహితం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన నేటి పాలకపక్ష పార్టీ స్మార్ట్ మీటర్ బిగింపునకు ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. కార్యక్రమంలో
కొయ్యాన నారాయణ తదితరులు ఉన్నారు. శ్రీకాకుళం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గల పిఎన్ కాలనీ, కిమ్స్ హాస్పిటల్ పరిసరాలు, శాంతినగర్ కాలనీ, సీపనాయుడుపేట, బలగా తదితర నదీ పరివాహక ప్రాంతాలు, పట్టణ చివరి ప్రాంతాలలో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్తో నిఘా పెట్టి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు 2వ పట్టణ చివరి ప్రాంతాలలో బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం, పేకాట, ఈవ్టీజింగ్, చైన్ స్నాచింగ్ తదితర నేరాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచి పాడుపడిపోయిన బంగ్లాలు, నివాస గృహాలపై డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించి బహిరంగంగా మద్యం సేవించడం, గంజాయి సేవించడం వంటి వారు కట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించారు. డిఎల్ఎస్ఏ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో స్థానిక కార్యాలయంలో కార్యదర్శి ఆధ్వర్యాన ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నెలలో జరిగిన కార్యకలాపాలను చర్చించి తగు సేవలు ప్రజలకు అందించాలని వారు సంబంధిత అధికారులకు, న్యాయవాదులకు సూచించారు. అలాగే జిల్లా జైలు సందర్శనలో ముద్దాయిలకు అవసరమైన బెయిల్ పిటిషన్లను త్వరగా మంజూరు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ న్యాయవాదులు కె ఆఫీస్ నాయుడు, పి అంజనీ కుమార్, పి హర్షవర్ధన్, న్యాయవాది జి ఇంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు. శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ద్వితీయ ఆరాధన మహోత్సవంలో భాగంగా ఈరోజు రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, రాజాం న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ సభ్యుల చేతుల మీదుగా కరపత్రాన్ని ఆవిష్కరించారు. రాజాం న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం, డోలు సన్నాయి బ్యాండ్ పార్టీ కళాకారుల ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా రాజాం మండలం రాజాం పట్టణంలో ఆదర్శ పురుషుడైన శ్రీ సద్గురు త్యాగరాజస్వామి ఆరాధన మహోత్సవాలను ఈ నెల 28వ తేదీన రాజాం టీటీడీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 6:30 నుండి రాజాం నవదుర్గ మాత ఆలయం నుండి త్యాగరాజస్వామి చిత్రపటంతో టీడీపీ కళ్యాణ మండపం వరకు ఊరేగింపుగా ఉంటుందని వారు తెలిపారు. దొంతకుర్తి త్రినాథరావు, నిర్మల దంపతులకు సాయంత్రం 6 గంటలకు చిరు సత్కారం ఉంటుందని, అలాగే కార్యక్రమం పూర్తి వివరాలను వారు వెల్లడించారు. భారత జాతీయ కళలు, సంస్కృతి వారసత్వ సంస్థ ఇంటాక్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శ్రీకాకుళం విభాగం అదనపు కన్వీనర్ వావెలపల్లి జగన్నాథ నాయుడు సభ్యులు న్యాయస్థానం ప్రాంగణంలో 1910వ సంవత్సరంలో నిర్మించిన ప్రాచీన న్యాయ సంస్థ భవనాలను సందర్శించారు. ఈ సుందర భవనాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం స్వీకరిస్తే మంచిదని వారు అన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడుకు ఇంటాక్ ప్రచురించిన శ్రీకాకుళం జిల్లా సాంస్కృతిక సమాహారమైన పుస్తకాన్ని కానుకగా అందజేశారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటాక్ శ్రీకాకుళం విభాగం ప్రాచీన సంస్కృతి కళలు, వారసత్వ సంపదల పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి కృషి ప్రశంసనీయమని, ఈ విషయాన్ని తమ ఆసక్తి మేరకు తెలుసుకుంటూ ఉన్నామని, అందుకు ఇంటాక్ బృందానికి అభినందనలు తెలిపారు. ఈ బృందంలో ఇంటాక్ సీనియర్ సభ్యులు కొమ్ము రమణమూర్తి, పున్నాడ రవికుమార్, న్యాయవాది గేదెల ఇందిరాప్రసాద్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాన కృష్ణచంద్ న్యాయవాదులు ఉన్నారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి పవిత్ర మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలలో అడ్మిషన్ టైంలో ఒక రకం ఫీజులు చెప్పి జాయిన్ అయిన తర్వాత అంతకు రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పుస్తకాలు, యూనిఫామ్, పరీక్షల పేరుతోనూ పేపర్ల పేరుతోనూ అనేక రకాలుగా అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే స్టడీ అవర్స్ పేరిట అధిక సమయం కాలేజీలో ఉంచి విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నట్లు చెప్పారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక అధిక సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో అనంతపురం జిల్లాలో ఒక విద్యార్థి అదేవిధంగా చనిపోయారని చెప్పారు. మన జిల్లాలో కూడా ఇలాంటి పరిస్థితుల్ని విద్యార్థులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఆయా కళాశాలలపై సమగ్ర దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఎఫ్ఐ తరపున కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఖగేష్, చిన్న, జయరాం, హేమంత్ విద్యార్థులు పాల్గొన్నారు. త్రిఫల చూర్ణం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలతో త్రిఫల చూర్ణం తయారు చేస్తారు. ఈ ఆయుర్వేద మూలిక మెడిసిన్ వాడితే మలబద్ధకం, కంటి సంబంధ సమస్యలు, జుట్టు రాలడం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, రక్తపోటు, మధుమేహం వంటి అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. కడుపులో నులుపురుగులు కూడా త్రిఫల చూర్ణం పోగొడుతుంది. అత్యంత సమర్థవంతంగా పనిచేసే త్రిఫల చూర్ణాన్ని లేదా త్రిఫల మాత్రలను వాడడం ద్వారా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చాలామంది నమ్ముతుంటారు. కానీ మోతాదుకు మించి త్రిఫల చూర్ణం తీసుకుంటే దుష్ప్రభావాలు తలెత్తుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
త్రిఫల చూర్ణాన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద మూలిక ఔషధంగా ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం త్రిఫల తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు నయమవుతాయి. ఈ చూర్ణం వల్ల బోల్డన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఎక్కువ. త్రిఫల చూర్ణంలో యాంటీ డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ చూర్ణం మధుమేహం రాకుండా సమర్థవంతంగా పోరాడుతుంది. అయితే మధుమేహం మందులు వాడుతున్న వ్యక్తులు త్రిఫలాన్ని అధికంగా తీసుకుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పడిపోతాయి. ఎందుకంటే మధుమేహం మందులతో కలిపి త్రిఫల తీసుకోవడం ద్వారా హైపోగ్లైసిమియా వస్తుంది. అంటే రక్త ప్రవాహంలో గ్లూకోజ్ లోపం ఏర్పడుతుంది. అందువల్ల మధుమేహ రోగులు త్రిఫల తీసుకునే ముందు వైద్యులు సంప్రదించాలి. ఇందులో ఉండే సార్బిటాల్, మెంథాల్ అనేవి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. వేరే మెడిసిన్స్ వాడేటప్పుడు త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని చెబుతారు. ఎందుకంటే త్రిఫల చూర్ణం అనేది వేరే మెడిసిన్స్కి పనిచేయకుండా అడ్డుకుంటుంది. త్రిఫల సైట్రోక్రోమ్ P450 అనే ముఖ్యమైన కాలేయ ఎంజైమ్ పనితీరును కూడా దెబ్బతీస్తుంది. ఫలితంగా మోడర్న్ మెడిసిన్ లేదా అలోపతిక్ మెడిసిన్ సరిగ్గా జీర్ణం కావడంలో సమస్యలు వస్తాయి. కేవలం అలోపతి మందులపై కాకుండా మిగతా మెడిసిన్స్పై కూడా త్రిఫల ప్రభావం చూపుతుంది. ఈ చూర్ణాన్ని మోతాదుకు మించి తీసుకుంటే విరోచనాలు, రక్త విరోచనాలు అవుతాయి. దీనికి విరుగుడుగా పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. త్రిఫలలోని ఒకటైన కరక్కాయ గర్భిణులలో అబార్షణలకు దారితీస్తుందని చెబుతుంటారు. అందుకే గర్భవతులు దీనిని వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆయుర్వేదంలో ఉసిరికాయ, తానికాయ, కరక్కాయలను ఎన్నో ఔషధ గుణాలున్న రసాయనాలుగా పేర్కొంటారు. ఈ రసాయనాలు వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే మలబద్ధకం, మతిమరుపు వంటి సమస్యలను దరిచేరనివ్వవు. అయితే ఈ 3 ఫలాలతో తయారు చేసిన త్రిఫల వాడే ముందు దానిని ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తి ఒక రోజులో 500 మిల్లీగ్రాముల నుంచి 1 గ్రాము కంటే ఎక్కువగా త్రిఫల చూర్ణాన్ని తీసుకోకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. త్రిఫల వాడేవారు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.